ఈరోజు సంకష్టహర చతుర్థి కదండి. విఘ్నేశ్వరునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఈ చతుర్థి నాడు విఘ్నాధిపతి అయిన గణపతిని అర్చిస్తే సంకటాలన్నీ తొలగిస్తాడట. మేమైతే ఈరోజు గరిక పత్రితో, తెల్ల జిల్లేడు పుష్పాలతో, గకార అష్టోత్తర శతనామంతో విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్నామండి. గణపయ్యకి ఇష్టమైనటువంటి ఇష్ట పదార్థ నివేదనం ఉండ్రాళ్ళు, బెల్లం, పులిహార, లడ్డూని నివేదన చేశాము. తెల్ల జిల్లేడు మొక్క కాండంతో తయారు చేసినటువంటి గణపతిని శ్వేతార్క గణపతి అంటారండి. ఈ శ్వేతార్క గణపతిని సంకష్టహర చతుర్థి నాడు తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చిస్తే ఆ విఘ్ననాయకుని యొక్క కరుణ మనపైన అమృతధార వలె ప్రసరిస్తుందటండి. మరొక ముఖ్యమైన విషయం, జిల్లేడు పూలతో అర్చన చేసేటప్పుడు జిల్లేడు పూల పైన పూసలాగా ఉన్నటువంటి దానిని చేతితో తుంపితే సులువుగా ఊడి వచ్చేస్తుందండి. కాడని పైన ఉన్నటువంటి ఆ పూసలాంటి దానిని తీసేసిన తర్వాత మాత్రమే జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలండి. అలా చేస్తేనే పూజ యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొందుతాము. నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. మరి లైక్ వేయటం మాత్రం మర్చిపోకండి.